హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. రెసిపీని స్టార్ట్ చేసే ముందు మీకు వీడియో నచ్చితే గనక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఇక్కడ 300 గ్రామ్స్ చికెన్ లాలీపాప్స్ని శుభ్రంగా నీట్గా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిలోని టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, టీ స్పూన్ మిరియాల పొడి, టేబుల్ స్పూన్ సోయా సాస్, టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు వీటన్నిటిని చికెన్లోని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్లు మైదా వేస్తున్నాను. ఒక గుడ్డుని పగలగొట్టి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని చికెన్లోని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గుడ్డు, కార్న్ఫ్లోరు, మైదా చికెన్లోని బాగా కోట్ అవ్వాలన్నమాట. ఈ విధంగా కోట్ అయిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క చికెన్ లాలీపాప్ని ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కదుపుకుంటూ 5 నుంచి 6 నిమిషాలు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే చికెన్ మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుంది. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. నాకు 5 నుంచి 6 నిమిషాలు పట్టిందండి చికెన్ వేగడానికి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా చికెన్ని కూడా నేను ఇదే విధంగా వేయించుకుంటున్నాను. ఈ విధంగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్లోని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. వీటిని ఒక 15 సెకండ్లు హై ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చాలా సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలను కూడా ఈ అల్లం వెల్లుల్లిలోని ఒక 15 సెకండ్లు హై ఫ్లేమ్లో వేయించుకుందాం. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత షేజ్వాన్ చట్నీ మార్కెట్లో దొరుకుతుందండి, నేను చూపించాను కదా, అది పెద్ద టేబుల్ స్పూన్ తోటి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. టేబుల్ స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్లు టమాటో కెచప్ వేస్తున్నానండి. టీ స్పూన్ పంచదార వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లోని కొద్దిగా నీళ్ళు వేసుకొని తీసుకుంటున్నానండి. కార్న్ స్టార్చ్ అన్నమాట. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి సాస్ అనేది థిక్గా అవుతుంది. లాలీపాప్స్కి బాగా సాస్ పట్టుకుంటుంది అన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ని ఈ సాస్లో వేసుకొని బాగా చికెన్ లాలీపాప్స్కి ఈ సాస్ కోట్ అయ్యేలాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత 1 నిమిషం హై ఫ్లేమ్లో కలుపుకుంటే మనకి సాసీ చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. పైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ తోటి గార్నిష్ చేస్తున్నానండి. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ని ఎంత ఈజీగా సింపుల్గా మనం తయారు చేసుకున్నామో. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.